పల్లెటూరులో అయితే ఒక 10,000 సరే ఈజీగా బ్రతికేస్తారనమాట. జాబ్ చేయడం తప్పనట్లా, కానీ ఇక్కడ ఎంతో కొంత పొలం పెట్టుకుని అక్కడికి వెళ్ళి సావడం తప్పు అంటున్నారు. బంధువుల్లో కొంతమంది రాబంధువులు ఉంటారు. నాకు తెలిసి వాళ్ళకి కరెక్ట్గా రాబంధువులు అనే పేరు పెట్టాలి. బంధువులు అనే పేరు మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 5కో 6 దాకా వాడు అక్కడే చావాలి, ఇంట్లో ఉన్నదాన్ని వదిలేసి. వాళ్ళకన్నా మంత్లీకి ఒకసారి 15,000 20,000 వస్తాయి. మనకు అట్లా కాదు, మనకు 10 డేస్కి ఒకసారి శాలరీ, మంత్లీ 3 టైమ్స్ శాలరీ వస్తుంది. వాడిచ్చి 15,000 20,000కి వాడి దగ్గర చేతులు కట్టుకుని పొద్దుకులు శాలరీ పడిన దాకా ఆ చీర కూడా కొనివ్వలేడు. నిజంగా మాట్లాడాడు. మన ఫ్యామిలీ బాగుండాలి. ఇంకొన్నాళ్ళకి నవ్వుకొని వీళ్ళకి ఇంట్లో రూపాయి పుట్టదు. ఇంట్లో అమ్మ నాన్న సంపాదిస్తుంటే అవి 3 పూట్ల తినుకుంటూ 8 ట్రిప్లు వచ్చేసి 40,000. హాయ్ నమస్తే. ఈ వీడియో ఏంటంటే కొన్ని వీడియోస్లో చెప్తా ఉంటాను కదా, ఎరువు దిబ్బ అమ్మితే ఎంత వస్తుంది అని చెప్పి. సో ఫైనల్లీ అయితే ఎరువు దిబ్బ అనేది మనం అమ్మాము. సో ఎన్ని ట్రిప్లు అయింది, ట్రిప్ ఎంత పడింది, టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందని చెప్పి నేను వీడియోలో చెప్తాను. సో ఎవరు కూడా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ మధ్య కొన్ని వీడియోస్కి అయితే మంచి రీచ్ వచ్చింది. సో థ్యాంక్ అందరికీ. అండ్ దానికంటే ముందు ఒక చిన్న ఇది మాట్లాడాలి. ఏంటంటే మన ఏజ్ కుర్రాళ్ళకి పేడ తీసి రోడ్డు మీద తీసుకెళ్ళి తట్లో మోసుకొని వెళ్ళి రోడ్డు మీద వేయడం అనేది ఒక చిన్న ఇది మన గౌరవాన్నే దెబ్బతీసే పని అనమాట. కొంతమందికి స్టార్టింగ్లో పేడ తీసేస్తూ ఉంటే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఏం పని ఉండదు. వాళ్ళు రోడ్డు మీద వెళ్ళేవాడిని వాడు ఏం పని చేస్తున్నాడు, అలా ఏదైనా కూలి పని చేస్తే ఏందిరా వాడేంది, వాడు కూలి పని ఏంది, లేదా బర్రెల పని ఏంది అని మాట్లాడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు అనమాట చాలా మంది ఉంటారు. నేను పొద్దున్నే ఇలా ఏం నీట్గా రెడీ అయ్యి ఏమి ఉండవు మనం. ఇప్పుడు ఏదో పని అయిపోయింది, వర్క్ అయిపోయిన తర్వాత కొంచెం నీట్గా స్నానం చేసి ఇట్లా తిరుగుతూ ఉంటాం. కానీ ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటామంటే ఒక పాలేరు, డ్రెస్ నిండా పేడ, ఎండోది ఏమి ఉండదు. ఇంకా షార్టు టీషర్టు ఏదో తగిలించుకొని దాని నిండా పేడ పూసుకొని పొద్దున్నే పని చేస్తూ ఉంటాం కదా. సో ఆ పేడ తీసుకొచ్చి మొత్తం కారుతూ ఉంటుంది కదా, కొంచెం వర్షం అలాంటి టైంలో అది తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు. వీళ్ళకి ఇంట్లో రూపాయి పుట్టదు. ఆ నవ్వే వాళ్ళకి మన ఏజ్ వాళ్ళే ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు జస్ట్ షో మెయింటైన్ చేసి ఇంట్లో అమ్మ నాన్న సంపాదిస్తుంటే అవి 3 పూట్ల తినుకుంటూ ఇట్లా రోడ్ల మీద ఆ మొబైల్స్ రీఛార్జ్ ఏదో చేయించుకున్న వాళ్ళ నాన్న చేతో ఎవరి చేతో తిరుగుతూ ఉంటారు. మనం అక్కడ ఎరువు వేస్తాను సమ్ డిఫరెంట్. ఈ వర్క్ అనే కాదు, ఏ వర్క్ అయినా ఖాళీగా తిరిగితే ఇది ఏదన్నా చిన్న పని చేసుకుంటూ కొంచెం కష్టపడతా ఉంటే వాడిని ఏదో తెలియని ఒక ఇదిలో నవ్వుకుంటా ఉంటారు. సో అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆ ఎరువు దిప్ప స్టార్టింగ్ లాస్ట్ ఇయర్ నుంచి చేసేటప్పటి నుంచి కూడా చాలా మంది మధ్యలో నవ్విన వాళ్ళు ఉంటారబ్బా, నవ్వుతారు కామనేగా, మనం పట్టించుకోకూడదు. ఈ వీడియో కూడా చేయాలని లేదు, కాకపోతే చూస్తారుగా మనం ఒకప్పుడు చూసి నవ్విన వాళ్ళు ఈరోజు ఆ ఎరువు మీద ఎంత వచ్చింది ఏందని చెప్పి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసమే. అండ్ మా సైడు ట్రిప్ వచ్చేసి 5,000, మాది మొత్తం కలిపి 8 ట్రిప్లు అయింది. మొత్తం కలిసి 8 ట్రిప్లు వచ్చేసి 40,000. అండ్ ఇది నా ఒక్కడికనే కాదు, ఈ ప్రజెంటు ఒక స్టార్టింగ్ యంగేజ్లోనే కొంచెం కష్టపడుతూ ఫ్యామిలీని చూసుకుంటూ ఈ బయట తిరుక్కుంటూ ఈ ఎంజాయ్మెంట్స్ ఏం లేని వాళ్ళని చూసి ప్రతి ఒక్కరు నవ్వుతుంటారు. ఎవరంటే బయట వాళ్ళనే కాదు, మీలో ఉన్న మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది నవ్వుతూ ఉంటారు కదా. మీ లైఫ్లో కూడా ఇలా ఏమైనా జరుగుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ పేడ అనేది సంవత్సరం అంతా అసలు గుర్తే ఉండదు. ఇది ఫైనలీ అమ్ముతాము, దీని మీద ఎంత వస్తుంది అసలు ఏం గుర్తుండదు. జస్ట్ అక్కడ ఉంది, తీసామా, క్లీన్ చేసామా, బయట ఇసురు నూకాము అంతే. మన చేతిలో తీసుకొచ్చి ఒక 30,000 40,000 చేతిలో పెట్టేసి వెళ్ళిపోతుంది. పని చేసుకుంటే ఏది వేస్ట్ అవ్వదు. నవ్వుకుంటే నవ్వుకొని ఎంతమంది అయినా చూసి నవ్వుకొని మనకెందుకు, మన ఫ్యామిలీ బాగుండాలి. ఇంకొన్నాళ్ళకి రిచ్ కిడ్స్ అవ్వకపోయినా ఓకే, ఏ రైస్ కోసమో కర్రీస్ కోసమో కష్టపడి తినలేనంత స్థాయికి దిగజారకుండా పర్లేదు అన్న స్థాయికి ఉంటే చాలు. ఎవ్వడు ఏమైనా నవ్వుకొని ఈ 15,000కి 20,000కి సిటీకి వెళ్ళి అమ్మా నాన్న వదిలేసి పొడిచి 15,000 20,000కి వాడి దగ్గర చేతులు కట్టుకొని పొద్దుకులు ఈ పని చేసే వాళ్ళు కొంతమంది ఊర్లో 1 2 ఎకరాల పొలం ఉంటుంది, కానీ పిస్టేజ్ కోసం కేవలం మా వాడు జాబ్ చేస్తున్నాను లేదా నేను జాబ్ చేస్తున్నాను అనే పిస్టేజ్ కోసమే అక్కడికి వెళ్ళి నానా కాసాట్లు పడతా ఉంటారు. ఎందుకంటే ఇక్కడే వాడు ఉండి ఒక 30,000 ఎర్న్ చేస్తాడు, వాడు కరెక్ట్గా ప్లాన్ చేస్తాడు, కానీ చేయడు. ఎందుకంటే మీ వాడు ఏం చేస్తాడంటే మా వాడు జాబ్ చేస్తున్నాడు దానికోసమే, కానీ ఆడు కనీసం మంత్లీ శాలరీ పడిన దాకా ఆ చీర కూడా కొని. నిజంగా మాట్లాడితే జాబ్ చేసుకోవచ్చు, కొంతమందికి ఏమి లేనప్పుడు తప్పదు, కష్టపడాలి కొనాలి. కానీ 1 2 ఎకరాల పొలం ఉండి కూడా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడుంటే ఏం చేస్తున్నాడు మీ వాడు, కూలి పనా లేదా పొలం పనా, ఇలాంటి మాటలు వస్తాయని చెప్పి వెళ్తూ ఉంటారు. అండ్ అలాగే మా రిలేటివ్స్లో ఒకడు ఉన్నాడు, అటు మంత్లీ ఒక 14,000 13,000 సంపాదిస్తాడబ్బా. నెలంతా కష్టపడి వాళ్ళ బిల్డప్ చెప్పేది కాదు, వాళ్ళ బిల్డప్ మాటల్లో చెప్పలేము. మనం వెళ్తే పాపం ఎందుకురా నీకు ఈ పేడ పని బర్రెల పని అవసరం నీకు అని మాట్లాడుతూ ఉంటారు. మనకి ఎంత వస్తాయి అనేది చెప్పాల. కొన్నాళ్ళు ఒకరోజు అందరం కూర్చుంటే బ్రో నీకు శాలరీ ఎంత అంటే నాకు వస్తాయి బ్రో మంత్లీ అన్ని పోను 14,000 13,000 వస్తాయి అంటే, నీకెంత వస్తాయి బర్రెల మీద అన్నాడు. నాకెంత బ్రో మరీ అంత కాకపోయినా ఒక నెలకు ఒక 40,000 నుంచి 45,000 దాకా వస్తాయి అన్న. అంతే, షాక్.
దారుణంగా నెలంతా ఆడి దగ్గర పని చేయడం. అది మరి సరే పని చేసినా మంచి శాలరీ వస్తాయి అంటే అలా కూడా రాదు. 12,000 15,000 కంటే ఎక్కువ ఇవ్వరు, లేదా 20,000 మహా అంటే నాకు తెలిసినంత వరకు. వాడు డే అంతా కష్టపడాలి. మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 5కో 6 దాకా వాడు అక్కడే చావాలి, ఇంట్లో ఉన్నదాన్ని వదిలేసి. మనం అట్లా కాదు, మనం మార్నింగ్ లెగుస్తాం, కూలోళ్ళలా కాదు, పేడ మొత్తం ఒంటి మీద కారినా సరే గట్టిగా 2-3 గంటలకు పని చేస్తాం, మిగతా టైం అంతా ఖాళీ తిరగడం, మళ్ళీ ఈవినింగ్ కష్టపడతాం. ఇదే మన పని. వాళ్ళకన్నా మంత్లీకి ఒకసారి 15,000 20,000 వస్తాయి, మనకు అట్లా కాదు. మనకు 10 డేస్కి ఒకసారి శాలరీ, మంత్లీ 3 టైమ్స్ శాలరీ వస్తుంది. మనమైతే సిటీకి వెళ్ళేదే లేదు. నెలంతా కష్టపడి 15,000 20,000 సంపాదించడం ఏంది కామెడీగా. ఇక్కడ ఎకరమో 2 ఎకరాలు కనీసం అట్లీస్ట్ ఒక అరెకరమన్నా పెట్టుకుని ఇక్కడ పెట్టుకుని అక్కడికి వెళ్ళి 15,000 20,000 నెలంతా చావటం ఏంది. అమ్మ నాన్న ఇక్కడ వదిలేసి అట్లీస్ట్ వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే వాళ్ళ నీళ్ళని బతిలో ఆడుకోవాలి 10 మందిని. అక్కడ హాస్పిటల్ లాగా తీసుకెళ్తావా మమ్మల్ని కొంచెం బైక్ మీద అని చెప్పి. ఇంక నువ్వు ఉంది ఎందుకు, ఇక్కడ నీకు పొలం ఉంది, ఎకరమో 2 ఎకరాలు, దాని మీద ఎవడేమనుకుంటే నీకేమైంది. కొంచెం ప్లాన్ చేసుకుని అక్కడ సంపాదించేది ఇక్కడ సంపాదించు. జాబ్ చేయడం తప్పనట్లా, కానీ ఇక్కడ ఎంతో కొంత పొలం పెట్టుకుని అక్కడికి వెళ్ళి సావడం తప్పు అంటున్నా. ఎంతమంది లైఫ్లో జరగట్లేదు ఇలాంటిది? కామెంట్ చేయండి. వాళ్ళు ఏమనుకుంటారా, వీళ్ళు ఏమనుకుంటారా, లేదా అమ్మ నాన్న పేరు కోసం ఇక్కడ ఉన్న కొంచెం పొలాన్ని వదిలేసి కూడా 30,000 40,000 ఎర్న్ చేసే సత్తా ఉన్నా సరే వదిలేసి కేవలం ఆ పేరు కోసం సిటీకి వెళ్ళి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో కూడా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ చాలా మంది కూడా ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారని పక్కన పెడితే మెయిన్ ఎవరి కోసం వెళ్తారంటే బంధువుల్లో కొంతమంది రాబంధువులు ఉంటారు. నాకు తెలిసి వాళ్ళకి కరెక్ట్గా రాబంధువులు అనే పేరు పెట్టాలి. బంధువులు అనే పేరు తీసేసి బంధువుల్లో మంచి వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు కొంతమందికి రాబంధువులు అని పేరు పెట్టాలి. వాళ్ళు ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ చుట్టాల్లో పెళ్లికి ఏదైనా ఫంక్షన్స్ లో పెళ్లిలో దొరుకుతాడా, ఒక 10 మంది వినేటట్టు మాట్లాడదామా, నువ్వేం చేస్తున్నావు అదా ఇది అని చెప్పి కష్టపడి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బంధువులు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని రాబంధువులు అనడం కరెక్టా రాంగ్ అని చెప్పి కామెంట్ చేయండి. నువ్వు ఏ వర్క్ అయినా ఎందుకు చేస్తాం చెప్పండి? మనం లైఫ్లో ఏ వర్క్ అయినా ఎందుకు చేస్తాం? మనీ సంపాదించుకుని బతకడానికి మంచిగా, అంతేగా. అది ఊర్లో ఉండి సంపాదించుకుంటే ఏమి, జాబ్ చేస్తే బయటికి వెళ్ళి సంపాదించుకుంటే ఏమి? అంటే జాబ్ అంటే ఏంది, సపరేట్గా ఏమన్నా ఇది అది కాదు కదా. ప్రతి ఒక్కళ్ళు అదొక ఇదిలో ఉండిపోయారు ఫస్ట్ నుంచి కూడా. అండ్ ఇంకోటి, ఈ బంధువుల్లో రాబంధువులు అనే వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, సో వాళ్ళ మీద ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫైనలీ మనకైతే ఎరువు వచ్చేసి 8 ట్రిప్లు అయింది. ట్రిప్ వచ్చేసి ఒక 5,000, మొత్తం కలిపి 40,000 వచ్చాయి. సో కొంచెం వీడియో రికార్డ్ చేయడానికి కొంచెం పనుల వల్ల కొంచెం లేట్ అయింది, సో అందుకే రికార్డ్ చేస్తాను అనమాట. మనకు వచ్చేసి టోటల్గా ఎరువు మీద ఈ ఇయర్లో 40,000 వచ్చినాయి. లాస్ట్ ఇయర్లో 27,500 30,000 ఆ మధ్యలో వచ్చింది అనమాట. అండ్ నేను చెప్పిన సిచ్యువేషన్స్ ఎంతమంది జీవితాల్లో జరుగుతున్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. ప్రజెంట్ జాబ్ చేస్తూ సిటీలో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తే ఒక ఫ్యామిలీ సర్వే అవ్వాలంటే మంత్లీ శాలరీ ఎంత ఉండాలో కామెంట్ చేయండి. పల్లెటూరులో అయితే ఒక 10,000 సరే ఈజీగా బ్రతికేస్తారనమాట. అండ్ ఈ వీడియో కానీ మీ అందరికి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.